अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। ग्रैंड इनॉग्रेशन ऑफ KNR फंक्शन हॉल ऑपोजिट MVS कॉलेज ग्राउंड, क्रिस्टनपल्ली, महबूब नगर। बुकिंग और ओपन, कैटरिंग, डेकोरेशन, पार्किंग फैसिलिटी अवेलेबल। फॉर इंफॉर्मेशन 9949914188 या फिर 9849794374 या फिर 9858710118 पर राब्ता करें। समीत ग़िज़ा खाने से तबीयत नासाज होने वाले मांगनूर के 15 तुलबा को महबूब नगर के सरकारी दवाखाने में शरीक करके इलाज किया जा रहा है। ऐसे में साबिक़ वज़ीर श्रीनिवास गौड़ व मुअत्तल साबिक़ रुकन असम्बली राम मोहन रेड्डी ने महबूब नगर सरकारी दवाखाना पहुंचकर तुलबा की अयादत की। इस वक्त तुलबा के वालिदैन ने कायदीन से कहा कि दवाखाने में सुबह के वक्त दिए गए नाश्ते में भी कीड़े रहने की बात बताई, जिसकी साबिक़ वज़ीर ने सख्त मजम्मत करते हुए दवाखाने के कैंटीन के ज़िम्मेदारान पर कार्रवाई करने का मुतालबा किया और डॉक्टरों से कहा कि ऐसा दोबारा न होने के लिए एहतियात किया जाए। साबिक़ वज़ीर श्रीनिवास गौड़ ने कहा कि BRS के दौर में महबूब नगर सरकारी दवाखाने को आने वाले मरीजों के लिए कई एक सहूलियात फराहम करने की बात कही। లైట్ ఉంటే బాగుంది. మొబైల్ అది పైకి మంచిగా పురుగులు తినమా? నువ్వేం తినవమ్మా? నీకు అందులో ఏ పురుగులు వచ్చినాయి? నీకు కనిపించినాయి? పురుగు వచ్చింది, వెళ్ళిందా? చచ్చిపోతుంది. అందరూ ఏమంటారంటే పురుగులు పడేస్తారు, పురుగులు తినక ముద్ద అనేది ఉంటుంది కదా, వాసన వస్తుంది, వాళ్ళు వదిలిపోతుంది, వాసన వస్తుంది, వాళ్ళు తినేసేస్తారు. నీకు వాడు అయ్యేది ఏంటంటే పురుగులు అందరూ ఒకటే ఇంకా ఏమి షాపింగ్ ఏం కూడా వచ్చింది ఆ పేషెంట్ ఏమైంది? ఇప్పుడు వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చింది. మళ్ళీ వీళ్ళు ఉదయం టిఫిన్ కూడా బాగాలంటే కదా, అందులో కూడా పురుగులు వచ్చినాయండి. ఉదయం టిఫిన్ తిన్నారు కదా, ఏమన్నారు? బయట పురుగులు అండి వీళ్ళ టిఫిన్లో. వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ కేసు, మళ్ళీ ఈడ టిఫిన్లో మళ్ళీ పురుగులు అండి. అది ఉన్నది తీసి పెట్టుకోవాలి కదా. ఫోటోస్ ఉన్నాయా? ఇంత దుర్మార్గం సార్, చిత్రం. మళ్ళా అదే ఫుడ్ తిని మళ్ళా సవారీ కదా. ఫుడ్ కంట్రోల్ ఓల్డ్ రాదు మరి అన్ని లాభాలు చెప్తున్నా.
ఒకరు కాదు ఉదయం టిఫిన్ చూస్తున్నాడు ఉదయం టిఫిన్ ఇచ్చిపోయినా ఏముంది అది అప్పుడే మీరు వదిలిపెట్టుకుంటుంది బాగుంది మార్నింగ్ సార్ అదే టెండర్ క్యాన్సిల్ చేస్తారా ఏం చేస్తారో చేయండి, యాక్షన్ తీసుకోండి. సాక్ష్యం ఉంది, మీరు మొత్తం సాక్ష్యాలన్నీ పొందబెట్టేశారు కనపడకుండా. మీకేం సంబంధం సార్? పెట్టేది ఉంటుంది మీరు ఎట్లా మీరేమి సంబంధం లేదు. వైద్యం చేయాలి, డాక్టర్లు గారిని ఏంటంటే వైద్యం చేయాలి. బిగ్గర్ ఫాల్ట్ ఎవరు ఫాల్ట్ చేస్తే వాళ్ళు బాధ్యత తప్ప మీకేం బాధ్యత లేదు. ట్రీట్మెంట్ చేయడంతో వాళ్ళు వచ్చింది ఫుడ్ పాయిజనింగ్ చేసి వచ్చింది అంతే కదా. ఆ పురుగులు మీకు కనిపించినప్పుడు అది ఎట్లా పెట్టేది పడేది ఎన్ని పురుగులు ఉన్నాయి మొదలు? ఒక పురుగు, ఒక టిఫిన్లో ఒక పురుగు కాకపోగా పురుగు అంటే మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది. మొత్తం బతికిందో చచ్చిపోయింది, చనిపోయింది. ఎంత పొడి ఉంటుంది? ఇప్పుడు అక్కడ కూడా ఈ ఫుడ్ పాయిజనింగ్ అక్కడ కూడా పురుగులు వచ్చిన అన్నం తిన్నందుకే ఇక్కడ వచ్చి సార్ ఆడ పురుగులన్నం తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత రాత్రి చేయనండి, ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ పురుగులన్నమే పురుగుల టిఫిన్ పెట్టాను. అట్లీస్ట్ ఎందుకు వచ్చింది వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అని? ఇప్పుడు ఇచ్చే ఫుడ్ అన్నా కంటామినేటెడ్ కానీ ఫుడ్ పెట్టడం కొంచెం డైటీషియన్ చూసుకోవాలి. మంచి ఫుడ్ పెట్టాలి, చిల్డ్రన్స్ కదా, ఇంకా జాగ్రత్త చూసుకోవాలని. మళ్ళీ వీళ్ళు ఆ పురుగులన్నం వచ్చింది, మళ్ళీ ఇక్కడ పురుగులన్నం పెట్టేవాడు. అది మా సిస్టర్ చూసింది, అందరూ చూసింది. విద్యార్థి కళ్ళందరూ కొందరు చెప్తారు భయపడరు. అందరూ చూస్తారు. నేను ఒకసారి రామ్మా మళ్ళీ జరిగినప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకుంటే స్కూల్కి పోవాలి బాబు. స్కూల్కి పోవాలి, మళ్ళీ ఫుడ్ చెక్ చేస్తాము. అక్కడ అందరు తిన్న తర్వాత పిల్లలు తింటారు, ఇద్దరు తింటారు అని చెప్తాము. స్కూల్కి పోవాలి, మళ్ళీ బంద్ చేసి ఫుడ్ పాయిజనింగ్ మామూలుగా బంద్ చేసేది. ఇంకా ఆల్మోస్ట్ మాకు బాధ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చింది. మళ్ళా ఫుడ్ పాయిజనింగ్ ఇక్కడ పురుగులు అన్నం పెట్టింది, పురుగుల టిఫిన్ పెట్టినండి. ఎంత ఘోరం, విచిత్రంగా ఉంది. పురుగుల టిఫిన్ పెట్టినండి విచిత్రంగా ఉంది. జనాలు ఎవరే కానీ జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు మాకు సాక్ష్యం ఎవరే ఇస్తారే పురుగులు వచ్చినాయి. ఇప్పుడు మీకు చెప్తే పొలిటికల్ అంటారు. డాక్టర్స్ కానీ సిస్టర్స్ ఎంత కష్టపడినా వ్యర్థమే. ఎందుకంటే ఆ ఫుడ్ నుంచి వృధానే అవుతుంది కదా సార్. అది అందరూ చూస్తారు. పొరపాటు ఫుడ్ పాయిజనింగ్ అనేది ప్రాణం పోసినప్పుడు దేవుడు అంటారు. చాలా ఇబ్బంది మంచిగా మర్చిపోతుంది. చెడు అయితే మొత్తం నాశనం అయిపోయింది. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।